ప్రజల కోసం, ప్రజల వల్ల, ప్రజల చేత నడుస్తోన్న ప్రజాపాలన ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంచేశారు. వారికి స్వాగతం పలుకుతూ ఎందరో అభిమానులు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిద సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇడమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు ఆడు ఎవడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిద సాధన ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు హలో
ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగు జాతి కీర్తి పతాక స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి మూర్తి యావత్ తెలుగు జాతికే కాదు, కళారంగానికే కాదు, ఎక్కడ సహృదయం ఉన్నా, ఎక్కడ సౌజన్యం ఉన్నా, ఎక్కడ సామాన్య హృదయ స్పందన ఉన్నా అక్కడ నేనున్నానంటూ స్ఫూర్తిదాయకంగా ఆశీర్వదిస్తూ నిలబడి ఉన్నారు. ఆ అద్భుత కార్యక్రమాన్ని తమ స్వర్ణ హస్తాలతో ప్రజాంకితం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వేదికపైకి వేంచేస్తారు కొద్దిసేపట్లోనే. ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ కి, స్థానిక ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు అందరికీ స్వాగతం పలికారు. మరి వేదిక పైన కూడా చాలా మంది పెద్దలు, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం పలుకుతోంది ప్రజా పాలన ప్రభుత్వ వేదిక. ఇక ప్రజాంకితంగా ముందుకు సాగే బాధ్యత మీదిక అంటోంది ప్రతి ప్రభుత్వ వేదిక. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న ప్రజాప్రియ నాయకుడు, వెండితెర కథ నాయకుడు, ఇటు పీపుల్స్ మ్యాన్, అటు ఆర్ట్ లవర్స్ మ్యాన్, ఒక మనుషుల మానవ జాతికే తరతరాలుగా ఒక ఎగ్జాంపులరీ పర్సనాలిటీగా ఐసే మిలా కరో కే లోగ్ కరే ఆరుజు, ఐసే రహా కరో కే జమానా మిసాల్ దే అన్నారు. ఒక్కసారి కలిస్తే మళ్ళీ కలవాలనిపించాలి, ఒక పని చేస్తే అదొక ఎగ్జాంపుల్ గా నిలిచిపోవాలి. అలాంటి ఎగ్జాంపులరీ పర్సనాలిటీ మనకు ముఖ్యమంత్రి గారి స్వహస్తాల మీదుగా ప్రజాంకితం కాబట్టి సందర్భాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదిస్తూ మనమంతా ఆస్వాదించబోతున్నాం. ఆనరబుల్ సీఎం గారిని, ముఖ్యమంత్రి గారితో పాటు ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, అలాగే వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్, స్థానిక నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడై